నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దిమాగి నక్సల్స్, ఈ మాట పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుత సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఆందోళన జీవి, అర్బన్ నక్సల్స్, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని ముద్ర వేసేస్తారా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరును చూస్తుంటే దిమాగి నక్సల్స్ అని అంటున్నారు అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ ఒక కోవకు చెందిన వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఇక ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను అంతం చేసిన సమాజంలో నక్సలైట్ల భావజాలానికి మద్దతిచ్చేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారంటూ సాక్షాత్తు దేశ ప్రధాని మోదీయే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు దిమాగి నక్సల్స్ సమాజానికి ముప్పుగా మారారని, వారిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని, ఏకాకులను చేయాలి వాళ్ళనంటూ కూడా ప్రధాని చెప్పారు. పూర్తిగా వాళ్ళందరినీ కూడా ఒక పక్కన పెట్టే ప్రయత్నం జరగాలి అని కూడా ప్రజలకు పిలుపిచ్చారు ప్రధాని. ఈ పిలుపు పట్ల అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసమ్మతిని అణిచివేయడానికే విపక్షాలపై దిమాగి నక్సలైట్ ముద్ర వేస్తున్నారు, ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెసే కాదు, ప్రతిపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను ప్రశ్నించేవారు, రైతు సమస్యలపై మాట్లాడేవారు, ఆదివాసీ హక్కుల కోసం పోరాడేవారు, ఇక కార్మికుల పక్షాన కార్మికుల సమస్య కోసం గళమెత్తేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. సామాజిక అసమానతలపై గొంతెత్తితే మేధావులను కూడా భవిష్యత్తులో దిమాగి నక్సల్స్ అని అంటుందా ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన జీవి నుంచి అర్బన్ నక్సల్స్, ఇప్పుడు దిమాగి నక్సల్స్, ఇవి ఒక రకంగా రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నాయా? చట్టపరమైన చర్యలకు కూడా పునాదిగా మారబోతున్నాయా? అనేక అంశాలు దేశంలో చర్చకు వస్తున్నాయి. ఒకసారి మోడీ అసలు ఈ వ్యాఖ్యల గురించి ఏమన్నారో విందాం. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे. सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. రైట్, ఇక దిమాగి నక్సల్స్ అంశంపై దుమారం రేపుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిమాగి నక్సలే అంటూ ఆయన ప్రకటించుకున్నారు. ఆ అంశానికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. అసలు ఏంటి ఈ దిమాగి నక్సల్స్ అనే మాట ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతోంది? మోదీ మాటలను ఎందుకు ఇంతగా చర్చలోకి తీసుకుంటూ ఉన్నారు? ఓవైపు ఆపరేషన్ కగార్తో నక్సలిజాన్ని అంతం చేశామని చెప్పిన భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ఇప్పుడు మరలా దిమాగి నక్సల్స్ అనే మాటను ఎందుకు వాడాల్సి వచ్చింది? ఏం జరుగుతోంది? మోడీ మాట్లాడిన మాటలకు సంబంధించి అనేకమైన రియాక్షన్లు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ అంశం గురించే చర్చిద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు అందెం రామిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. రామిరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి దిమాగి నక్సల్స్? ఆపరేషన్ కగార్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామని చెప్తున్న ఎన్డీఏ సర్కార్ మరలా నక్సల్స్ అనే పదమే వినపడకూడదు అనుకుంటే ఇప్పుడు దిమాగి నక్సల్స్ అనే కొత్త పదాన్ని, అందులోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ ప్రధాని మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? మన దేశంలో వేర్పాటువాదులు ఉన్నారు చాలా దిక్కుల. ఇంకొకటి, ఈ మధ్య కాలం దశాబ్ద కాలంగా సోషల్ మీడియాలో వచ్చేది ఏంటంటే ఇజ్రాయెల్ కు చుట్టూ శత్రువులు ఎక్కువ, మన దేశంలో అంతర్గత శత్రువులు ఎక్కువ అని. ఆ వేర్పాటువాదులకు, ఉగ్రవాదాన్ని సమర్థించే వాళ్ళకు కూడా ముఖ్యమైన పార్టీలు మద్దతు ఇచ్చాయి. బృందన్ వాళ్ళకు ఇందిరాగాంధీ మద్దతు ఇచ్చింది. 1977లో ఓడిపోయినాక అకాలీ బీజేపీ జనసంఘ్ ఐక్యతను దెబ్బతీయాలని
బిందెన్ వాళ్ళకి ఎంకరేజ్ చేసింది. దాంతో సిక్కు ఉగ్రవాదులు బాగా పెరిగిపోయారు. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ అధికారానికి వచ్చాక మళ్ళీ ఆపరేషన్ బ్లూ స్టార్ అని అదే సిక్కు దేవాలయం మీద గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేసి దాదాపు వందలాది మంది ఇది జరిగింది. మొదలు వాళ్ళని ఎంకరేజ్ చేసింది వాళ్ళే మళ్ళీ తయారైతే వాళ్ళు కూడా చెప్తారుగా, గుజరాత్ లో అల్లర్లు జరిగాయని వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉంటారు కదా. అందులోనూ ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న మోదీ హయాంలో అప్పట్లో గుజరాత్ లో అల్లర్లు జరిగాయని కూడా చెప్తారుగా. సుప్రీంకోర్టు దాని మీద సిట్ తీర్పిచ్చింది కదా. ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పిచ్చడం కూడా దానికి విరుద్ధంగా మనం ప్రకారం చేద్దామా? సుప్రీంకోర్టు తీర్పు మనం లెక్క పెట్టే అవసరం లేదా? దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా? సుప్రీంకోర్టు సిట్టుకు పూర్తి సహకరించిన మోడీ గారు మొత్తం ఇచ్చినాక మోడీ గారి పాత్ర ఏం తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అయినా కానీ మనం ప్రచారం చేద్దామా? అంశాన్ని మాట్లాడతారుగా ఇప్పుడు కూడా వాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా బిందెన్ వాళ్ళని ఎంకరేజ్ చేసేదంటే ఏమైనా మాట్లాడదు. ఎల్టీటీని కూడా ఎంకరేజ్ చేశారు. మళ్ళీ వాళ్ళే బలైపోయారు. బిందెన్ వాళ్ళని ఎంకరేజ్ చేసి సిక్కు వాళ్ళకి ఎవరు బలయ్యారు? ఎల్టీటీ వాళ్ళకి ఎవరు బలయ్యారు? సో అలా ఏంటంటే ఈ దేశంలో అట్లా కొన్ని విశ్వాసాలను వాడుకొని అధికారం కోసం రాజకీయం కోసం దుర్మార్గంగా వాడుకుంటున్నారు. అది ఏంటంటే ఈ నక్సలిజం దశాబ్దాలుగా దాదాపు 4 దశాబ్దాలుగా నక్సలిజంకు దేశం చాలా నష్టపోయింది. లక్షల కోట్లు నష్టపోయింది. వేలాది మంది ప్రజలు యువత ముఖ్యంగా చంపబడ్డారు. ఆ సమస్య పోతేనే దేశం డెవలప్ అయితేనే అద్భుతమైన చర్యలు తీసుకొని మోడీ ప్రభుత్వం అందులో అమిత్ షా గృహమంత్రి గారు 2020 మార్చి తర్వాత నక్సలిజం ఉండకూడదని కఠిన చర్యలు తీసుకొని ఆపరేషన్ కగార్ అని తీసుకుంటే సమర్థవంతంగా వాళ్ళను మంచి సరెండర్ పాలసీ ఇచ్చి వాళ్ళను తీసుకురావడం జరిగింది. సక్సెస్ఫుల్ గా మన ఏది సాయుధ నక్సల్స్ ను రూపుమాపడం జరిగింది. కానీ ఆ వేలాది మంది ఎవరైతే ఆ నక్సలిజంలో ఉన్నారు, ఆ నక్సలిజం సిద్ధాంతంలో బయట అర్బన్ నక్సల్స్ ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళు వచ్చినాక వీళ్ళేమన్నా ఆ సిద్ధాంతానికి మేము మా విశ్వాసం పోయింది మేము వదిలిపెట్టడం రాలే. ప్రభుత్వ ఒత్తిడితోటి విధి లేని పరిస్థితుల్లో లొంగిపోయి వచ్చారు. ఈ సరెండర్ పాలసీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మైండ్ లో ఆ సిద్ధాంతం నక్సలిజం ఉంటుంది. ఎవరి మైండ్ లో నక్సలిజం వేర్పాటు ఉంటుందో వాళ్ళే దిమాగి నక్సల్స్. రామరెడ్డి గారు, మీరు దిమాగి నక్సల్స్ కి ఒక నిర్వచనం చెప్పారు కాబట్టి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనని తాను దిమాగి నక్సల్ గా ప్రకటించుకున్నారు. అంటే ప్రభుత్వంపై ప్రశ్నించేవారు దేశంలో ఉన్న యువత భారతీయ జనతా పార్టీకి అందులోనూ ఎన్డీఏ కూటమికి దిమాగి నక్సల్స్ గా కనపడుతోందా? అలా అయితే నేను దిమాగి నక్సలే అంటూ చిదంబరం ప్రకటించుకున్నారు. మరి ఎలా చూడాలి చిదంబరాన్ని? ఆయన ఆర్థిక ఉగ్రవాది, దోసుకుడు దేశాన్ని. నక్సల్ కాదు, నక్సల్స్ ఆర్థిక ఉగ్రవాదులు కాదు. దాన్ని డైవర్ట్ చేయాలి. ఆయన కేసులు ఉన్నాయి, కొడుకువి అన్ని కేసులు. సో వాటిని డైవర్ట్ చేయాలని నక్సల్స్ సింపతి పొందాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తుంది. మోడీ విశ్వనాయకుడు అయిండు, ఎదురు లేదు. వీళ్ళని ఎదుర్కోవాలంటే అందరి శత్రువులను, అవకాశవాదులను, ఆ దేశ శత్రువులను ఏకం చేసుకుంటే బీజేపీని ఓడగొట్టవచ్చు అనే ఒక దురాశతో, దుర్మార్గ ఆలోచనతో చేసిన స్టేట్మెంట్ అది. దానికి సిగ్గుపడాలి. దేశ ఆర్థిక మంత్రిగా, దేశ గృహమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను దిమాగి నక్సల్ చెప్పుకోవడం ఏంటంటే, ఆ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే దిమాగి నక్సల్స్ అని ఇప్పుడు చెప్పుకున్న వ్యక్తిని గృహమంత్రిని చేసిందో, ఏ పార్టీ అయితే దిమాగి నక్సల్స్ అని ఇప్పుడు చెప్పుకున్న వ్యక్తిని ఆర్థిక మంత్రి చేసిందో సిగ్గుపడాలి. పార్టీ సిగ్గుపడాలి, ఆ నాయకులు సిగ్గుపడాలి. అవకతవకలు చేస్తే 13 ఏళ్ళు అవుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కొలువు తీరి. ఎందుకు ఆ అవినీతి నిరూపించలేకపోతున్నారు? చట్టం ముందు ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు వాళ్ళని? చట్టం ముందు నిలబెట్టాం. 4 సంవత్సరాలు కోర్టు కేసు వాయిదా వేసారు. 4 సంవత్సరాలు న్యాయ వ్యవస్థ ఏమనగలం? ఇదే చిదంబరం కేసును 4 సంవత్సరాలు వాయిదా వేస్తూ పోయారు. ఇప్పుడు దేశంలో రాజకీయ అవినీతి లేదా? ఎంత శాతం ప్రూవ్ అవుతుంది? అంటే ప్రూవ్ కాలేదంటే అందరూ నిర్దోషులే అనుకుందామా? ఇప్పుడు కాదు, ఎవరైనా నేను చెప్పే మళ్ళీ చెప్తున్నా, నేను దిమాగి నక్సల్ అని చెప్పుకునే వ్యక్తిని ఆర్థిక మంత్రిని, గృహమంత్రి చేసిన పార్టీ సిగ్గుపడాలి. దేశానికి క్షమాపణ చెప్పాలి. మేము ఎందుకో దిమాగి నక్సల్ ఒక గృహమంత్రిని చేసినాం, ఓ దిమాగి నక్సల్ ఆర్థిక మంత్రి అని కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలి. రైట్. చిదంబరం అంటే ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి రాజకీయంగా మాట్లాడారనుకోవచ్చు. ప్రకాష్ రాజ్ లాంటి వారు సమస్యలను, సమాజంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపుతూ ఉన్నారు. సో ప్రభుత్వంపై ఏదైనా విమర్శ చేస్తే వారిని ఒక వర్గంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రస్తుత భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మరి సమాజంలో ఉన్న సమస్యలను ప్రశ్నించడం కూడా దిమాగి నక్సల్సే అవుతుందా? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు?
ప్రకాష్ రాజు చాలా దేశభక్తుడిగా మంచిగా ఏమైనా పనిచేస్తుండా? ఆయన ట్రాక్ రికార్డ్ ఏముంది? ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఆయన అదే ట్రాక్ రికార్డు చూపిస్తుంది. మోడీకి విరుద్ధంగా దేనికైనా మాట్లాడతాడు ఆయన. ప్రతి స్టేట్మెంట్ అలా ఉంటుంది. ఆయనకు 4 ఓటర్ కార్డు ఉన్నాయి. నేను అప్లై చేయనండు సర్లో అప్లై చేయకుండా పోతే ఓటర్ కార్డు నా ఓటు తీసేశారు అన్నాడు. ఏమైనా మాట్లాడు. ప్రకాష్ రాజు గురించి తెలియదా? మెయిన్ మీడియాలో కొన్ని ఇలాంటి విషయాలు రావు, కానీ సోషల్ మీడియా అద్భుతంగా ఆడుకుంటుంది. దేశద్రోహులను, ఉగ్రవాదులను, దేశ వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను. ప్రకాష్ రాజ్ అయితేంది, కమల్ హాసన్ అయితేంది, ఎవరైనా ఇట్లా చేసి ఓవర్ యాక్షన్ చేస్తే అద్భుతంగా సోషల్ మీడియా ఆడుకుంటే మీడియా కూడా కొంత చేస్తుంది. అసలు చేయడానికి తప్పు, కానీ ఇంకా మీడియా పాత్ర పెరగాలి. ఎందుకంటే మీడియా బాధ్యతాయుతంగా తప్పు చేసే వారిని ఎండగట్టాలి. స్పాన్సర్ న్యూస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్తా సందర్భం కాబట్టి, దశాబ్ద క్రితము మీడియాలో ఎస్ఎంఎస్ పోల్స్ వస్తుండే. దశాబ్ద క్రితము మీడియాలో ఫోన్ కాల్స్ పబ్లిక్ తో మాట్లాడేది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎందుకు పోయినాయి? ఎందుకు ఐ న్యూస్ ప్రతి క్వశ్చన్ అవర్ లో కూడా కాల్స్ తీసుకుంటుంది. ప్రతిసారి కూడా మీరు అపార్థం చేసుకోవద్దు. మీ ఛానల్ గురించి అనట్లేదు. నేను జనరల్ గా డాల్ సెక్షన్ మీడియా గురించి అంటున్నా. నేను ఈ ఛానల్ చాలా చూసినా, నేను దాన్ని అనట్లేదు. కానీ ఇవి వల్ల ఏంటంటే మీ మంచి మీడియా కూడా చెడ్డ పేరు వస్తుంది కొన్ని మీడియాల బలం మీద తప్పుడు చేయడం వల్ల. ఎందుకంటే పబ్లిక్ రెస్పాన్స్ మొన్న అదే యువత ప్రశ్నించిందిగా, ఈ మీడియా కూడా మొత్తం మోదీ మీడియా అంటూ కూడా ప్రశ్నించిందిగా. మరి అప్పుడేమనుకోవాలి? అది ప్రశ్నించడం కాదు, ఆరోపించడం. ఇప్పుడు మీడియాలనేది పబ్లిక్ రెస్పాన్స్ రావాలన్నా మోడీ ఫేవర్ గానో, మోడీ వ్యతిరేకంగానో, కాంగ్రెస్ ఫేవర్ అది మాట్లాడలే. పబ్లిక్ ఎస్ఎంఎస్ పోల్స్, టాక్ విత్ పబ్లిక్ కాల్స్ ఓపెన్, ఇవి జరగాలి అన్న. అప్పుడు తెలిసే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఏంటి నేను ఆ విధంగా చెప్పిన, పార్టీకి అనుకూలం వ్యతిరేకంగా అది మాట్లాడలే. వేరే వాళ్ళు మస్తు ఆరోపణలు చేస్తారు, అది వేరు. అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ ఒక ముద్ర వేయబోతుందా? మొన్నటి వరకు అర్బన్ నక్సల్స్ అన్నారు, ఇప్పుడు దిమాగి నక్సల్స్ వరకు వచ్చారా? ఇప్పుడు నయీం అనే ఒక మాజీ నక్సల్ ఉండే, ఆయనతో ఎన్ని జరిగినాయి, హత్యలు జరిగినాయి, దోపిడీ జరిగింది. ఆయన వాడుకున్నారు, నయీంను ఘోరంగా వాడుకుండ్రు. యాదగుట్ట ఏరియాలో నాతో పనిచేసిన స్టాఫ్ ఓయూ బ్రాంచ్ లో హెడ్ క్యాషర్ ఉండే, అక్కడే చెందిన వ్యక్తి. రెడ్డి గారు ఏం చెప్పాలి, ఇక్కడ నయీంను అడ్డం పెట్టుకొని ఎవరిని కొనేయకుండా వీళ్ళే అధికారులు కొంటున్నారు అన్నారు. కొంటుగా ఆ నయీం వీళ్ళ వాళ్ళని ఎవరినో కరీంనగర్ బెదిరించారట, లేపేశారు. ఎందుకంటే మొత్తం వాళ్ళ రాష్ట్రాలు కూడా ఎగిరిపోతాయి మంచిగా అని. ఆ నయీంని ఎంకరేజ్ చేసింది ఎవరు? నయీం మాజీ నక్సల్ కదా, ఎంతమందిని చంపిండు, ఎట్లా దోపిడీ చేసిండు, ఆయన ఆస్తి ఏమైంది, ఆయన క్యాష్ ఏమైంది. ఇట్లా శక్తులు రాజకీయ పార్టీలు కొన్ని ఈ విధంగా ఆ దిమాగి నక్సల్స్ వాడుకొని అల్లకల్లను సృష్టించి వాళ్ళు సంపాదించిన ఆస్తిని గుంజేసుకోవడానికి వాళ్ళని లేపేస్తారు. కానీ దిమాగి నక్సల్స్ అంతా కూడా నిన్న ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశారు, ఒక కొత్త పార్టీని వెబ్ పేజ్ సాక్షిగా మరలా మొదలు పెట్టారు. మేమంతా కూడా భగత్ సింగ్ అనుచరులం, భగత్ సింగ్ లాగానే మేము ప్రశ్నిస్తాం అంటూ మాట్లాడారు. మరి ఎలా చూస్తారు ఆ వ్యాఖ్యలను? అంబేద్కర్ గారు గొప్ప దేశభక్తుడు, అంబేద్కరిస్టులని దేశద్రోహులు తయారయ్యారు. భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండు. దేశద్రోహులు భగత్ సింగ్ పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేయాలి, దగా చేయాలి, దేశభక్త ప్రభుత్వాన్ని, సమర్థ నాయకులను మొత్తం అధికారులు తొలగించాలి, కుట్రలకు ఇలాంటి డ్రామాలు చేస్తారు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నైట్ లాగా వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. కాబట్టి భగత్ సింగ్ పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడి దేశభక్తుడు కాడు. అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నది మాత్రం దేశభక్తులు కాదు, దళిత దీనజన ధరపు కాదు. బోకస్ వాళ్ళే ఇలాంటి పేర్లు పెట్టుకొని ప్రజలను దగా చేస్తున్నారు. అంటే సమాజంలో ఉన్న సమస్యలను ప్రశ్నించే వాళ్ళు, లేదంటే ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ఎన్డీఏ తీసుకొచ్చే చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక ముద్ర వేసి వాళ్ళను పక్కన పెట్టి తన పని తాను చేసుకుపోయే ప్రయత్నంలో భాగంగానే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ప్రధాని ఈ వ్యాఖ్యలు 15 ఆగస్టు మొన్న చేశారు. అంతకుముందు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, ఎప్పుడు అనలే. ఈ నక్సల్స్ రూపుమాపినాక వీళ్ళ జనజీవన సమితిలోకి వచ్చారు కదా, సో వీళ్ళ పర్సంటేజ్ పెరిగిపోయింది, ఓపెన్కి వచ్చారు కాబట్టి వీళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మారిన పరిస్థితుల దృష్టి అన్నాడు. మరి ఇప్పుడు అంతకుముందు రైతు ఉద్యమాలు జరిగినాయి, షైన్ బాగ్ ధర్నా జరిగింది, ఎన్నో జరిగినాయి. సరే రాంగా రైట్ వేరే విషయం, అయినా అనలేదు ఎప్పుడు. ఇప్పుడు ఎవరైతే మన అడవుల్లో ఉన్న నక్సల్స్ జనజీవన సమితిలోకి వచ్చారో
ఆల్రెడీ అర్బన్ నక్సల్స్ కు వీళ్ళు తోడులాగా వీళ్ళు మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తేమని డిమాండ్ చేసిరట. మావోయిస్ట్ పార్టీ మీద వీళ్ళు లేదు కాబట్టి మేము మళ్ళా దాని ద్వారానే వీళ్ళు చేయాలనుకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన దేశానికి ఒక శత్రువైన బలమైన దేశం మన దగ్గర ఉన్న దేశం అది కమ్యూనిస్ట్ దేశమే. వీళ్ళు కమ్యూనిస్టులే, వీళ్ళకి అండగా ఉంది. ఆ శత్రువు బలమైన శత్రువు కాబట్టి ఆ శత్రువు ఏజెంట్లా వీళ్ళు పనిచేస్తే ఈ దిమాగి నక్సల్తో చాలా ప్రమాదం ఉంది. మోడీ గారు చెప్పడంలో ఇది ఒక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. నక్సలిజాన్ని అంతం చేశామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ సమాజంలో నక్సలిజం భావజాలం ఇంకా ఉంది అని చెప్పడాన్ని ఏ విధంగా పరిగణించాలి? ఎందుకు ఆ వ్యాఖ్యలు ప్రధాని చేయాల్సి వచ్చింది? సాయుధ నక్సలిజాన్ని చేశాము. సాయుధ నక్సలిజం రూపు మారింది, కానీ దిమాగి నక్సలిజం ఉంది. అది సాయుధ నక్సలిజం అంటే అడవుల్లో ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితం కామెంట్స్ చేశారుగా, దిమాగి నక్సల్స్ కు అర్థం చేసే ప్రయత్నం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఏ దేశమైనా ఇస్తాడు, మద్దతు పెరుగుతుంది. కేజ్రీవాల్ ఏ దేశం ఉంటుందా తెలియదా? ఆయన ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు, ఢిల్లీలో ఫెయిల్ అయ్యాడు, ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. పంజాబ్ లో కూడా పేపర్ లీక్ మీద ఉద్యమం జరుగుతుంది. అక్కడికి ఈ కాక్రోచ్ పార్టీ పోదు. జార్ఖండ్ లో ఉద్యమం జరుగుతుంది, బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. జార్ఖండ్ లో పేపర్ లీక్ అగెనిస్ట్ గా అక్కడికి కాక్రోచ్ పార్టీ పోడు, అరవింద్ కేజ్రీవాల్ పోడు. పంజాబ్ లో అలా గవర్నమెంటే ఉంది, పేపర్ లీక్ పెద్దగా జరుగుతుంది. ఆ డ్రగ్స్ విపరీతంగా పంజాబ్ లో ఉన్నాయి. దాన్ని పరిష్కారం చేయడు. ఇలాంటి విమర్శలు చేయడానికి ప్రకాష్ రాజు, అరవింద్ కేజ్రీవాల్, ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం ఇలాంటి వాళ్ళు ఏ అవతారం ఎత్తడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు. చూద్దాం, మొత్తంగా దిమాగి నక్సల్స్ అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. చిదంబరం తాను దిమాగి నక్సలే, తాను ప్రశ్నిస్తూనే ఉంటాను, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రజలకున్న హక్కు అంటూ మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంటుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఆ ప్రశ్నించే వారిపై భారతీయ జనతా పార్టీ ఈ విధమైన ముద్ర వేయటాన్ని ఎవరో కూడా సమర్థించంటూ చెప్పుకొచ్చారు. చూద్దాం, ఈ దిమాగి నక్సల్స్ అనే వ్యవహారం దేశ రాజకీయాల్లో ఏ విధమైన